Hi dear students and parents, welcome back to NEET and ఛానల్. నీట్ యూజీ 2026కి అయితే ఎవరు అపియర్ కాబోతున్నారో, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ వీడియో. చాలామంది పేరెంట్స్కి కంప్లీట్గా నీట్ మీద ఐడియా ఉండదు. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు ఎంతోమంది మెంటర్షిప్లో జాయిన్ అవుతారు, ఎన్నో డౌట్స్ అడుగుతారు. సో మీకు మినిమం నాలెడ్జ్ రావడానికి ఈ కంప్లీట్ వీడియో. సో ఈ వీడియో ఇలానే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న ఎలాంటి హెల్ప్ కోసమైనా కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు అక్కడికి కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీకు చాలా డీటెయిల్గా యాక్యురేట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మీకు ఏ కాలేజ్, మీకు ఏది సూటబుల్ అండ్ ఏది మంచి కాలేజ్, రకరకాల వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన డేటా, కట్ ఆఫ్స్ అండ్ మెరిట్ లిస్ట్ చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి అసలు ఎంబీబీఎస్ చేయడానికి ఎన్ని రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రీ సీట్ అయినా, మేనేజ్మెంట్ అయినా, కంప్లీట్ దీంట్లో ఫీజెస్తో సహా ప్రతిదీ ఉంటుంది. వీడియో పెద్దదైనా సరే మీకు అవేర్నెస్ రావడానికి కోసం చేస్తున్నా కాబట్టి నేను కూడా చాలా రిలాక్స్గా చెప్తాను. సో ఫస్ట్ ఆల్ ఇండియా కోటా చూద్దాం. ఆల్ ఇండియా కోటాకి యాక్చువల్గా తెలంగాణ, ఏపీ నుంచి మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటాకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అంతే. మీరు ఎగ్జామ్ రాశాక మీకు రిజల్ట్ వస్తుంది, ర్యాంక్స్ వస్తాయి. అప్పుడు ఆల్ ఇండియా కోటాకి కౌన్సిలింగ్కి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. దానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్ ఇండియాలో మాకు ఓపెన్ సీట్స్ అంటే ఎయిమ్స్, జిప్మర్ మొదలైన మంచి మంచి కాలేజీలో అయినా, లేకపోతే తెలంగాణ, ఏపీలో గవర్నమెంట్ కాలేజెస్ అయినా, లేకపోతే స్టేట్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ కాలేజ్ అంటే కంట్రీలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కాలేజ్ 15% సీట్లను అయితే ఆల్ ఇండియాకి ఇవ్వాలి. సో అది రూల్ అన్నమాట. సో మీరు ఇది అప్లై చేయాలంటే మీకు ఓపెన్ అయినట్లయితే ₹1000 ప్లస్ 10,000 సెక్యూరిటీ డిపాజిట్ 11,000 కట్టాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అయితే 500 ఫీజ్ అండ్ 5,000 సెక్యూరిటీ డిపాజిట్. ఈ సెక్యూరిటీ డిపాజిట్ కౌన్సిలింగ్ అయ్యాక మీకు మళ్ళీ వచ్చేస్తుంది, ఒకవేళ మీరు అన్ని రూల్స్ పాటిస్తే. ఆ రూల్స్ ఏంటివి అనేది ఇంకా మనకు తదుపరి వీడియోలో వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సేమ్, ఎవరైనా కూడా ఆల్ ఇండియా కోటాకి ఓపెన్ వాళ్ళైతే 11,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 5,500. ఇందులో 10,000, 5,000 మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. సో ఇలా చేసి మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దాంట్లో. అండ్ దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 15% సీట్లు అయితే ఇందులో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఓపెన్ సీట్ కోటా కంప్లీట్ సీట్లు అనమాట. ఎయిమ్స్లో అండ్ జిప్మర్లో కంప్లీట్ అక్కడి నుంచే ఫిలప్ అవుతాయి. మరియు ఈఎస్ఐసి వార్డ్ అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది. ఎవరైతే పేరెంట్స్ ఈఎస్ఐసిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ కోసం. సో ఆ కోటా ఇవన్నీ కూడా ఇందులోనే మీకు ఫిలప్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ, ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంటే అంటున్నారు, మేనేజ్మెంట్ లేదా అంటే ఉంటుంది, డీమ్డ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో గీతం యూనివర్సిటీ అండ్ మల్లారెడ్డి తెలంగాణలో. సో ఇలాంటివి అన్నమాట. ఇవి చాలా ఉన్నాయి. ఇంకా అన్ని స్టేట్ వైజ్గా ప్రతి ఒక్కదాని యొక్క కట్ ఆఫ్స్ అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మన వాట్సాప్ గ్రూప్లో చేరిన వారికి ప్రతి డీటెయిల్ మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో డీమ్డ్లో రిజిస్ట్రేషన్కి అయితే 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రీ సీట్కి అయితే ఇది, అండ్ డీమ్డ్ అయితే ఇది 2 lakhs కట్టి మీరు డీమ్డ్లో మంచి మంచి కాలేజెస్లో జాయిన్ కావచ్చు. డైరెక్ట్ మీకు 20 lakhs వరకు అయితే ఫీజు ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే స్టేట్ లెవెల్లో ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కోటా అయిపోయింది. ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ అండ్ డీమ్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇదైతే ఆల్ ఇండియా కోటా. ఇంకా వేరే స్టేట్లలో మనకు మేనేజ్మెంట్లో వెళ్ళి మేము ట్రై చేసుకుంటాం అంటారు, కానీ మన తెలంగాణ వారికి అయితే అది అస్సలే యూజ్ ఉండదు. ఏపీ వాళ్ళకు కూడా యూజ్ ఉండదు. వస్తే మీ స్టేట్, లేకపోతే ఆల్ ఇండియా. ఇంకా వేరే స్టేట్లో మీరు ఎక్కడికి తిరిగినా కూడా వృధానే. సో నెక్స్ట్ మనకు స్టేట్ లెవెల్లో 3 రకాలు ఉంటాయి. తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఇలా 3 రకాలు ఉంటాయి. ఏ అనేదేమో ఫ్రీ సీట్, బీసీ అనేది మేనేజ్మెంట్ సీట్స్. దీని ఫీజు వేరుంటుంది, దీని ఫీజు చాలా హైగా ఉంటుంది. సో దీనికి ఎలా మరి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీ చూద్దాం. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఆల్ ఇండియాలో రిజల్ట్ వచ్చాక ఇక్కడ తెలంగాణ వాళ్ళు రిజిస్ట్రేషన్ అడుగుతారు, మళ్ళీ ఏపీ వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అడుగుతారు. కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ మీరు ఫ్రెష్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో మీ క్యాస్ట్ ఇవ్వకపోయినా ఇప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు. కొత్తగా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్నే
మనకు అలాట్మెంట్‌లో వాళ్ళు తీసుకొని అలాట్మెంట్ ఇస్తారు. అంటే ఎవరైతే సీరియస్‌గా ఉన్నారు సీట్ల కోసం అనే వారి కోసమే ఈ అప్లికేషన్ పెడతారు. దాదాపు ఒక 15,000 మంది, 16,000 మంది అక్కడ ఇక్కడ అప్లై చేసుకుంటారు. ఓవరాల్‌గా 40,000 పైన మన స్టేట్స్ నుంచి రాస్తే ఈ అలాట్మెంట్ కోసం అప్లై చేసుకునేవారు 15,000 అరౌండ్ మాత్రమే ఉంటారు. అంటే సీరియస్ క్యాండిడేట్స్ ఇంకా మాకు సీట్ వస్తుంది అనుకునేవారే చేస్తారు. సో, ఇలా చేయాలంటే మనకు తెలంగాణ నుంచి అప్లై చేయాలంటే ఓసీ/బీసీకి 4,000, ఎస్సీ, ఎస్టీకి 3,200, ఆంధ్రప్రదేశ్ నుంచి 2,950, ఎస్సీ, ఎస్టీకి 2,360. ఇవి నాన్ రిఫండబుల్. ఇవి మీకు రిఫండ్ అయితే కావు మళ్ళీ. అండ్ ఏముంటాయంటే గవర్నమెంట్ కాలేజెస్‌లో ఈ 85% సీట్లు, ఇంకా మిగతా 15% ఏమో ఆల్ ఇండియాకి వెళ్తాయి. 85% ఏమో మన స్టేట్ ఫిలప్ చేస్తుంది. కేటగిరీ ఏ ఫ్రీ సీట్స్ అంటారు వీటిని. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే 85% సీట్లు మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్స్ కింద ఉంటాయి. అండ్ తెలంగాణలో అయితే నాన్ లోకల్ ఉండదు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ 9-12 చదివిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్, ఇంకా మిగతా వారికి ఛాన్స్ లేదు. కానీ ఏపీలో నాన్ లోకల్ ఉంటుంది. ఎవరైతే 9-12 చదవని స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ 10 ఇయర్స్ రెసిడెన్స్, వీళ్ళ 10 ఇయర్స్ రెసిడెన్స్ ఉంటే వీళ్ళకు నాన్ లోకల్ ఇస్తారు. అవి నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి వీళ్ళకు. ఇవి 15% ఉంటాయి నాన్ లోకల్. అండ్ అదేవిధంగా కొన్ని కొత్త గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు కూడా ఉన్నాయి. 50% మేనేజ్మెంట్ సీట్లు. 50% మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ కొత్త కాలేజీలో ఒక 7 కాలేజీలు ఉన్నాయి. వాటిలో ఉంటాయి. వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని అంటాం. సో, ఇవి ఏపీలో ఉంటాయి. తెలంగాణలో మాత్రం గవర్నమెంట్‌లో మేనేజ్మెంట్ లేదు. సో, ఈ విధంగా చూసుకుంటే మనకు ట్యూషన్ ఫీజు ఒకవేళ మీకు గవర్నమెంట్‌లో సీట్ వస్తే 15,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా 15,000 వరకు ట్యూషన్ ఫీజు అయితే గవర్నమెంట్ కాలేజీలో వస్తే సీట్ ఉంటుంది. సీట్‌కి మీకు అంత ఖర్చు అయితే అవుతుంది ట్యూషన్ ఫీజు. అండ్ ఫ్రీ సీట్స్ ఓవరాల్‌గా మీకు 1,20,000 ఖర్చు అవుతుంది. ఒకవేళ హాస్టల్ అండ్ లైబ్రరీ ఇవన్నీ డిపాజిట్స్ కలిపితే గవర్నమెంట్‌లో 1,20,000-50,000 అండ్ ఏపీలో కూడా 1,20,000-50,000 ఇంకా అదర్ ఫీజెస్. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు అన్నమాట. ఇవి ఫ్రీ సీట్స్ అంటాం. ఫ్రీ సీట్ అంటే ఫ్రీ ఉండదు. మీరు హాస్టల్ కట్టాల్సి ఉంటుంది. అండ్ లైబ్రరీ, ల్యాబ్ డిపాజిట్స్ కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిస్తే ఒక 1,50,000 లోపు చాలా రిచ్‌గా అయిపోతుంది ఈజీగా. అండ్ నో మేనేజ్మెంట్. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త గవర్నమెంట్ కాలేజెస్‌లో సెల్ఫ్ ఫైనాన్స్ ఉందని చెప్పాం కదా! అందులోనేమో బి కేటగిరీకి 12,00,000, సి కేటగిరీకి 20,00,000 ఫీజు అయితే ఉంటుంది. ఇవి మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఇవి కేటగిరీ ఏ రిజిస్ట్రేషన్‌లో అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా సీక్యూలో అయితే ఉండవు. ఇవి సీక్యూలో ఉండవు, మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రీ సీట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాం కదా! మరి ప్రైవేట్‌లో ఎలా అంటే ప్రైవేట్‌లో ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి. ఇందులో 50 ఫ్రీ సీట్స్ ఉంటాయి. 50 మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. 50 ఏమో ఫ్రీ సీట్స్ ఉంటాయి. 50 మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. అందుకే మనం 50% అని పెట్టాం. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఆ 50 ఫ్రీ సీట్స్‌లో కూడా మళ్ళీ 15% అంటే దాదాపు ఒక 7 సీట్లు, 43 ఫ్రీ సీట్లు ఉంటాయి. 7 సీట్లు నాన్ లోకల్ ఉంటాయి. ఈ నాన్ లోకల్ కూడా ఫ్రీ సీట్లే. వీటికి కూడా లోకల్ వాళ్ళు ఎలిజిబులే. అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట. సో, ఇవన్నీ మనం ఫామ్ ఫిలప్ చేసేప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా చేయాల్సినటువంటి డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ నాన్ లోకల్ తెలంగాణలో ఉండదు. ఇక్కడ నాన్ లోకల్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్‌లో ట్యూషన్ ఫీజు 60,000 ఓవరాల్‌గా 2,50,000 వరకు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్యూషన్ ఫీజు 15,000 కాకపోతే హెవీగా మిగతా ఫీజులు ఉంటాయి కాబట్టి ఒక 3,00,000 వరకు ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రైవేట్ కాలేజీలో వస్తే అవుతుంది. సో, ఓవరాల్‌గా 2 స్టేట్స్‌లో కొంచెం తెలంగాణలో తక్కువ అవుతుంది. ఏపీలో ఒక 50,000 వరకు ఎక్కువ అవుతుంది. రకరకాల ఫీజెస్ అయితే ఉంటాయి. అది ఫ్రీ సీట్లకు సంబంధించి. సో, ఫ్రీ సీట్లు అయితే గవర్నమెంట్ కాలేజీలో 85%, ప్రైవేట్ కాలేజీలో 50%. ఇదైతే 1,20,000 వరకు అవుతుంది. ఇదైతే 3,00,000 వరకు అవుతుంది. కొన్ని కాలేజీలు ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కూడా 50% ఫ్రీ సీట్స్ ఉన్నాయి కొత్త కాలేజెస్‌లో. మేనేజ్మెంట్ సీట్లు. వాళ్ళకు 12,00,000 ఒకటి బి కేటగిరీ, 20,00,000 ఒకటి సి కేటగిరీ. అవి మేనేజ్మెంట్ నోటిఫికేషన్‌లోనే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్లు చూద్దాం. మేనేజ్మెంట్ మనం చెప్పుకున్నాం ప్రైవేట్‌లో 50% సీట్లు. అండ్ ఈ 50% అంటే ఒక 100లో 50 సీట్లు మేనేజ్మెంట్‌కెళ్తాయి. మళ్ళీ మేనేజ్మెంట్‌లో ఈ 50లో 35 బి కేటగిరీ ఉంటాయి. 15 సి కేటగిరీ ఉంటాయి. ఇవి ఎన్ఆర్ఐ 25,00,000 నుంచి 30,00,000 వరకు ఉంటాయి. ఇవి బి కేటగిరీ. ఇవి దాదాపు 12-13 లాక్స్ ఉంటాయి. మళ్ళీ బి కేటగిరీలో 2 రకాలు ఉంటాయి. బి1 మరియు బి2. బి1 అంటేనేమో నాన్ లోకల్. ఇప్పుడు ఈ 35 సీట్లు ఉన్నాయి కదా! ఇందులో బి1 ఉంటాయి, బి2 ఉంటాయి.
బీ1 అంటే నాన్ లోకల్ 15% ఉంటాయి. అంటే ఏ స్టేట్ నుంచైనా వచ్చి అప్లై చేయొచ్చు. బీ2 అంటే ఆ స్టేట్ వాళ్ళకే. ఇవి ఒక 85% ఉంటాయి. అంటే 35లో 15% బీ1, 85% బీ2 2 రకాలుంటాయి. అండ్ ఈ నాన్ లోకల్ ఏ స్టేట్ స్టూడెంట్ అయినా ఇప్పుడు ఫలానా ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అంటే ఓపెన్ అన్నమాట. కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి మెయిన్‌గా తెలంగాణలో వాడుకుంటారు ఇది ఎక్కువ. అండ్ బీ2 అంటేనేమో లోకల్ వాళ్ళకి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ వాళ్ళకి. ఈ అన్నిటికి కూడా ఫీజు ఒకటే ఉంటుంది. 12,00,000 నుంచి 13,00,000 వరకైతే ఉంటుంది. అండ్ సి కేటగిరీ ఎవరైనా అప్లై చేయొచ్చు. కంట్రీలో ఎక్కడి నుంచైనా వచ్చి అప్లై చేయొచ్చు. దాంట్లో లోకల్, నాన్ లోకల్ అనేదైతే ఏముండదు. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి రిజిస్ట్రేషన్ ఫీజ్. సో ఇప్పుడు మనకు ఫ్రీ సీట్లకు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది సపరేట్‌గా. అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఎంక్యూ అండ్ సీక్యూ అంటాం. వీటికి సపరేట్ రిజిస్ట్రేషన్, వీటికి సపరేట్ రిజిస్ట్రేషన్. ఈ కొత్త గవర్నమెంట్ కాలేజ్‌లో ఉంది కూడా ఈ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్‌లని చేసుకోవాలి. దీనికి సపరేట్ రిజిస్ట్రేషన్. దీనికి సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. దీనికి సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఒకవేళ సీట్ రాని వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేస్తారు. కొందరు రెండిటికి అప్లై చేస్తారు. ఒక్కొక్కసారి ఫ్రీగానే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మేనేజ్మెంట్‌లో వస్తుంది. సో ఈ విధంగా 2 రకాల సీట్లయితే ఉంటాయి. మేనేజ్మెంట్ అండ్ సీక్యూ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా ఫ్రీ సీట్లనమాట. సో ఇక్కడ మీకు ఈ బీ కేటగిరీ ఇవన్నీ చెప్పాము. అండ్ ఇన్ బీ కేటగిరీ 85% ఇదంతా మనం చెప్పేసాం ఆల్రెడీ. ఇక్కడ ఫీజెస్ చూడండి 11.5-13, ఇక్కడ 12-13. సి కేటగిరీకి 25-30, ఇక్కడ కూడా 25-30. సో ఈ విధంగా. సో ఓవరాల్‌గా మీకు ఎంబీబీఎస్ తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ కొట్టాలంటే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవాలి. అండ్ లేకపోతే స్టేట్స్‌లో ఏ కేటగిరీ ఆర్ బి, సి కేటగిరీ. బిలో లోకల్, నాన్ లోకల్ ఉంటాయి. సి అన్నీ నాన్ లోకల్, లోకల్ దేశం నుంచి ఎవరైనా వచ్చి అప్లై చేయొచ్చు. దాదాపు 30 lakhs నుంచి 25 lakhs వరకు 25-30 ఉంటుంది. సో ఇవైతే మీకు చాయిసెస్ ఉన్నాయి. మరి ఆల్ ఇండియా కోటాలో మేము ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఏపీలో ఉన్న స్టూడెంట్ తెలంగాణలో మంచి కాలేజీలకైనా లేకపోతే జిప్మర్ ఆర్ ఎయిమ్స్‌లో లాంటి ప్రతిష్టాత్మక కాలేజీలకైనా లేకుంటే వీళ్ళ స్టేట్‌లోనే బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటే దానికైనా. ఎందుకంటే వీళ్ళు ఆల్ ఇండియా కోటా సీట్లను వాడేసుకుంటే ఇక్కడ మన లోకల్ వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. సో ఇవి తప్ప మీకు ఇంకెక్కడ దేశంలో ఎన్నో చెప్తుంటారు. మీరు ఎక్కడికెళ్ళినా వేస్టే. మెయిన్‌గా తెలంగాణ స్టూడెంట్స్ అయితే సింపుల్‌గా ఏఐక్యూ లేకపోతే లోకల్ ఇవి తప్పించి మీరు ఎక్కడికెళ్ళినా కూడా వృధానే. లేకపోతే మీరు ఏఐక్యూలో డీమ్డ్‌కు ట్రై చేయొచ్చు. మల్లారెడ్డి ఆర్ గీతంలో రావాలంటే డబ్బులున్నట్లయితే 20 lakhs కట్టేసుకుంటే అక్కడ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో దేనికి ఎంతుంది, ఏంటి అనేది మరొక వీడియోలో నేను చెప్తాను. కట్ ఆఫ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. మీరైతే ఇప్పుడు రిజిస్టర్ ఎగ్జామ్స్ చేసుకుంటున్నారు. తర్వాత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్‌కి చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు తెలంగాణకి చేసుకోవాలి. ఏపీ వాళ్ళు ఏపీకి చేసుకోవాలి. సో ఇన్ని రకాల నెక్స్ట్ కూడా మీరు ఇంకా చేసుకునే రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి.